ఒక వేటగాడికి ఒక విషయం తెలిసింది. అడవిలో ఎక్కడో బంగారపు రెట్టేసి పెట్టుందంట అని. మొత్తానికి వెళ్ళాడు, సాధించాడు. ఆ పెట్టెను పట్టుకుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. అది రోజు రెట్ట వేస్తుంది, అది కొంచెం బంగారం అవుతుంది. దాన్ని దాచుకుంటున్నాడు. కొన్నాళ్ళ తర్వాత బంగారం ఎక్కువైపోయేసరికి ఏం చేసుకోవాలో తెలియక భయం వేసి ఆ పెట్టెను తీసుకెళ్లి రాజుగారి దగ్గరికి చెప్పాడు. సార్ ఇలా వేస్తుందని. అయితే అవునా అని రాజుగారికి అనుమానం వచ్చి మంత్రిని అడిగితే, బంగారపు రెట్టేసి పెట్టలు ఈ రోజుల్లో ఎక్కడ ఉంటాయి సార్, ఈడన్ని అబద్ధాలు చెప్తున్నాడని నమ్మకుండా ఆ పెట్టెను వదిలేశారు. ఎగిరిపోతూ అనుకుంటది, వీడికి అనవసరంగా దొరికి నేను మూర్ఖురాలను అయ్యానని ఇన్నాళ్లు బాధపడ్డాను. అసలు వచ్చిన బంగారాన్ని ఏం చేసుకోవాలో తెలియక దాన్ని సద్వినియోగం చెయ్యని వీడు పెద్ద మూర్ఖుడు అయిపోయాడు. అసలు నా దగ్గర విషయం ఉందో లేదో తెలుసుకోకుండా నన్ను వదిలేస్తున్న రాజుగారు ఇంకా మూర్ఖుడు అని చెప్పి. నిజమే కదా, వచ్చిద్దో రాదో తెలియకుండా అసలు ప్రయత్నమే చేయకుండా అవ్వదు అనుకోవడం ఒక మూర్ఖత్వం అయితే, ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం చాలా పెద్ద మూర్ఖత్వం. అవునా కదా?